ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు. నేనైతే సూపర్ కూల్ ఉన్నా. సో నేనైతే ఇంకా ఒక కొత్త వీడియోతో వచ్చేసిన. సో ఇదైతే లైక్ డైలీ రొటీన్. నా డైలీ లైఫ్లో నేను ఏం చేస్తాను అదైతే నేను చేస్తున్నాను. సో మార్నింగ్ లేవగానే టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా మా పాప కూడా లేచింది. సో హాయ్ చెప్పు. హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సో వెల్కమ్ టు ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది తను. సో తన మార్నింగ్ లేవగానే తనకి ఫస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాత స్నాక్స్ అయితే కావాలా. సో స్నాక్స్ అయితే తింటుంది. స్నాక్స్ తిన్న తర్వాత ఇక చూడండి ఇంకా నాటీ అయింది. 1 2 3 చెప్పినానా? 1 2 3 4 మంచిగా చెప్పాలి. 8 తర్వాత ఫస్ట్ చెప్పు. 9 ఓవర్. కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే ఫస్ట్ టైం ఇది వండుతున్న గోకరకాయ ఫ్రై. గోకరకాయ అంటే నాకు నార్మల్గా ఇష్టమే ఉండదు, కానీ మా హస్బెండ్ అయితే బాగానే తింటాడు. సో ఆయన కోసం అయితే గోకరకాయ ఫ్రై చేస్తున్నా నేను. సో మీ సమ్మర్స్ ఎట్లా పోతున్నాయి కమెంట్లో కమెంట్ చేయండి. ఎండలు అయితే ఒక రేంజ్గా దంచుతున్నాయి. అసలు ఎక్కడికైనా వెళ్దామన్నా అయితే లేదు, చాలా ఎండ ఉంది. ఎండలో మీరు కూడా బయటికి వెళ్ళకండి. ఏమైనా పని ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. పిల్లలు ఉంటే అందరి ఇల్లులు ఇట్లనేమో, ఎంత క్లీన్ చేసినా మొత్తం ఏడుది అట్లా తీసి పడేసి ఇట్లా కూర్చొని చూడండి. నేను అక్కడ వంట చేస్తున్నా, ఈమె వచ్చి ఇక్కడ అన్ని బట్టలని వీకి కింద పడేసింది. నాకు ఇదొక పని, డైలీ ఏదో ఒకటి తీయనీకి పోతుంది, అన్నీ తీసి కింద పడేస్తుంది. డైలీ చదువుకుంటూ కూర్చోవాలా. పిల్లలు ఉంటే ఇంతేనేమో. సో నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక బట్టలన్నీ చదివిన తర్వాత ఇక హాల్లో వచ్చి ఇక ఇదంతా దులిపి నీట్గా వేసేసి అయితే పెట్టేసిన. సోఫా కవర్లను నీట్గా వేసి పెట్టేసిన. పొద్దున్న దాకా ఇదే పనా? ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు? స్నానం చేసుకోవా? ఏం మంచి చెప్పు. ఏబిసిడి అసలు ABCD DFG HIJ QRS గుడ్ గర్ల్. ఒక మందార పువ్వు అయితే వచ్చినుండే. అయితే ఈవినింగ్ ఎట్లనో పూజ చేస్తా కాబట్టి దేవునికి పెట్టేస్తా. సో నేనైతే పూజలు బాగానే చేస్తా, అంతా క్లీన్ చేసి ముగ్గులన్నీ వేసేసిన. కుకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ రైస్, టమాటా చారు, ఇంకా గోకరకాయ ఫ్రై చూస్తున్నారు కదా. సో ఇదైతే పాపడాలు, ఇవి మమ్మీ ఇంట్లో పెట్టింది. సో అవి కూడా ఫ్రై చేసిన. ఇదంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ కూడా అయిపోయింది. సో మొత్తం క్లీన్ అయితే చేసేసిన. సో నువ్వు ఏం చేస్తున్నావు రుద్దిక? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎవరికి చేస్తున్నావు? ఎందుకు నాన్నకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? హలో హలో, నీ మమ్మీ ఫోన్ చేయరా? నాకెందుకు చేస్తావు? నేను ఇక్కడే ఉన్నా కదా. ఎవరికి కాల్ చేస్తున్నావు నువ్వు? ఎందుకు? ఏం మాట్లాడతావు? వీడియో కాల్ ఏం మాట్లాడతావు? కజ్జి నాన్న బిజీ ఉన్నాడు అనుకుంటా. కజ్జి
నాన్న కాల్ చేస్తాడు. అయితే ఫ్రెష్ అయిపోయింది, స్నానం చేసుకుంది మంచిగా. ఇప్పుడు అన్నం తినాలా? ఓకే ఓకేనా? రుద్వికని ఫ్రెష్ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయినా. సో నార్మల్గా నేనైతే మండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే, సాటర్డే హెడ్ బాత్ అయితే కంపల్సరీ చేస్తాను, ఎందుకంటే పూజలు చేస్తాను కాబట్టి. సో ఇక్కడైతే డాట్ అండ్కి ఇది లిప్ బామ్ ఇది యూజ్ చేస్తున్నా, బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంది. దా అన్నం తిందుదా, దా ఎవరు లేరు ఆడుకోనికి, దా తర్వాత ఆడుకోదా, దా నాన్న ఈవినింగ్ ఆడుకోదా, దా లేరు వాళ్ళు, దా కమ్ దా. సరే నేను డోర్ పెట్టేసుకుంటున్నా, పెట్టేయాలా? అన్నం తిన్నాడు, నానొచ్చిండు అనుకుంటా. రుద్వికాకి అయితే తినిపించేసిన, ఇక మేము కూడా తిన్నాము. సో టీవీలో అయితే నా వ్లాగ్స్ పెట్టుకొని చూస్తున్నారు కదా ఎట్లా చేస్తుంది, డైలీ చూస్తుంది టీవీలో పెట్టుకొని, కొంచెం సేపు అయినా చూస్తుంది. ఇంకా ఆమె వీడియోస్, నా వ్లాగ్స్ చూసుకుంటా, ఇక ఆడుకుంటా చూడండి ఎట్లా చేస్తుందో. వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే జున్ను తీసుకొని వచ్చిండు, ఇది బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా చేస్తాడు. సో చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత బాగుంది, సో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం సేపు పడుకొని ఇంకా లేచిన తర్వాత ఇక డ్రాయింగ్ బుక్ కలర్స్ అవన్నీ తీసుకొని ఇంకా డ్రాయింగ్ చేసుకుంటూ కూర్చుంది ఈమె. ఇంకా నన్ను కూడా వండుకొనియలేదు, ఆ బుక్ పట్టుకొని ఇక నన్ను లేపుతుంది, డ్రాయింగ్ చేస్తుంది, నేను చూడకపోతే మమ్మీ చూడు అని లేపుతుంది. ఇంకా డ్రాయింగ్ చేసుకుంటూ కూర్చుందామే. ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళిన, రుద్వికని మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇక నేను మా అక్క అయితే మార్కెట్కి వెళ్ళినాం. మా ఇంటి దగ్గర వెనస్డే అండ్ సండే మార్కెట్ ఉంటుంది. సో ఇదైతే వెనస్డే మార్కెట్. సో మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అని తీసుకొని వచ్చేసి ఇంటికైతే వచ్చేసినాము. సో వచ్చేటప్పుడు వాళ్ళ డాడీ అయితే ఆమెకి కేటీఎం సైకిల్ అయితే తీసుకొని వచ్చిండు. ఆల్రెడీ 2 ఉన్నాయి, ఒకటి సైకిల్ చిన్నప్పుడే తీసుకున్నాం రెడ్ కలర్ది, ఇంకొకటి అది స్కూటర్, అది రీసెంట్గా నైట్ డిన్నర్కి అయితే పుదీనా తొక్కు వేసుకుందాం అనేసి తీస్తున్నాము. సో నాన్ వెజ్ ఉంది, లివర్ నేను తినను కాబట్టి తొక్కు అయితే వేసుకుంటున్నాము. డిన్నర్ అయితే అయిపోయింది. సో తినేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసి బాసనలన్నీ తోమేసి పెట్టేస్తాను నైట్ టైంలోనే, ఎందుకంటే నైట్ టైంలో తోమి పెట్టాలా, అట్లా డర్టీగా పెట్టొద్దు కాబట్టి మొత్తం క్లీన్ చేసి నీట్గా పెడతాను నేను. అండ్ మార్నింగ్ కూడా మీకు ఎక్కువ పని ఉండదు కాబట్టి నైటే క్లీన్ చేసుకుంటే మంచిది. సో అట్లా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను నేను. సో మా రుద్విక అయితే ఇంకా పడుకోలేదు, ఆల్మోస్ట్ 10:30 అవుతుంది కానీ ఇంకా పడుకోలేదు ఆమె. సో ఇక్కడైతే ఇంకా మొత్తం పని అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయినా, నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక ఆల్మోస్ట్ 11 అవుతుంది కానీ ఇంకా పడుకోలేదు. ఇక్కడ ఏదో స్టోరీ చెప్తుంది. సో నా డే అయితే ఇట్లా పోయింది. సో మీ డే ఎట్లా పోయింది కమెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో హార్ట్ డ్రాప్ చేయండి. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.